ఆత్మ బంధువులందరికీ నమస్కారం. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందించినటువంటి గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ, ఆ మహానుభావుడికి ఒకసారి నమస్కరిస్తూ, మరి నా పరిచయం విషయానికి వస్తే, నా పేరు శ్రీకాంత్. నేను హైదరాబాద్లో ఉంటాను. ఇందాక మేడం చెప్పినట్లు ఒక 17 సంవత్సరాల నుంచి నేను ఈ మార్గంలో ఉన్నాను. మరి నేను ధ్యానంలోకి రావడం, నా గురువులు తటవర్తి వీర్రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. సొసైటీలో పత్రి గారి తర్వాత ఎన్నో వేల క్లాసులు, ఎన్నో లక్షల మందికి ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించడం జరిగింది. మరి వారి ద్వారా నేను వచ్చాను కాబట్టి వారికి కూడా ఒకసారి నమస్కారం. మరి చూస్తే ఇప్పుడు లోకంలో ఎవరిని తీసుకున్నా రకరకాల వాళ్ళు ఏంటి అంటే రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. అందరికీ ఒకటే ఉండకపోవచ్చు, కానీ ఒక్కొక్కరికి ఒకటి. కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటే, కొంతమందికి ఏంటి అంటే ఆర్థిక సమస్యలు ఉంటాయి, కొంతమందికి కుటుంబ సమస్యలు ఉంటాయి, ఇంకా కొంతమందికి సంసార సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు ఉంటాయి, ఇంకా కొంతమందికి వార్ధక్యం అంటే ముసలితనంలో వచ్చే సమస్యలు, ఇంకా మనకు తెలియనివి ఏంటి అంటే మరణానంతర సమస్యలు కూడా ఉంటాయి. మరి వీటి నుంచి మనం తాత్కాలికంగా కాదు, ఏంటి అంటే శాశ్వతంగా బయటపడాలి. ఇప్పుడు చూస్తే ఎలా ఉంది అంటే, ఏదో ఒక కష్టం వస్తే ఆ కష్టం తొలగిపోతే, ఏదో ఒక సమస్య వస్తే ఆ సమస్య తొలగిపోతే చాలు అనుకుంటున్నాం. మరి గమనిస్తే ఒక కష్టం వస్తే కష్టం పరిష్కరించుకోవడం కాదు, సమస్య వస్తే సమస్య పరిష్కరించుకోవడం కాదు. ఏం చేయాలి అంటే కష్టాలే లేకుండా, సమస్యలే లేకుండా ఉండగలిగే విధంగా మనం జీవించాలి. ఒక సమస్య వస్తే సమస్యను పరిష్కరించుకోవడం కాదు గొప్ప, సమస్యలే లేకుండా చేసుకోగలగడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు చూడండి, ఒక కాంపౌండ్ వాల్కి ఒక చెట్టు కొమ్మ వచ్చి వాలుతుంది. ఒక చెట్టు కొమ్మ వచ్చి వాలుతుంది కదా అని చెప్పి మనం ఏం చేశాము అంటే ఆ కొమ్మను కట్ చేసాం. ఆ కొమ్మను కట్ చేశాక మళ్ళీ కొద్ది రోజులకి ఏమవుతుంది అంటే మళ్ళీ కొమ్మ రావడం అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైతే శాశ్వతంగా ఆ చెట్టునే వేళ్ళతో సహా పెకిలించేస్తే మళ్ళీ ఆ కొమ్మలు అనేవి ఆ కంపౌండ్ వాల్ మీదకి అనేవి రావని చెప్పుకోవచ్చు. అంటే నేను ఇక్కడెక్కడ చెట్లని నరకమని నేనేం చెప్పట్లేదు. నా ఉద్దేశం ఏంటి అంటే ఒక సమస్య వస్తే సమస్యని పరిష్కరించుకోవడం కాదు, మరి మనం ఏం చేయాలి అంటే సమస్యలే లేకుండా చేసుకోగలగాలి. మరి అది ఏ విధంగా సాధ్యమవుతుంది? మరి పత్రి గారు దాని గురించి మనకి ఏం చెప్పారు? ఇప్పుడు చాలామంది తాత్కాలికంగా బయటపడితే చాలు అనుకుంటున్నారు. ఇంకా మనం ఏ టీవీలు చూసినా ఏంటి అంటే రకరకాల స్వామీజీలనండి, లేదంటే పండితులనండి, మీకు కష్టం వస్తే, సమస్య వస్తే, మీ కష్టాన్ని, మీ సమస్యని మేము పరిష్కరిస్తాము అంటున్నారు. మీరు ఒకటే లెక్కేసుకోండి, ఏంటి అంటే మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఆ కష్టాన్ని, సమస్యని ఎవరైనా పరిష్కరిస్తాము అని మీకు చెబుతున్నారు అంటే గుడ్డిగా లెక్కేసుకోవాల్సింది
వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనే లెక్క. ఇప్పుడు మనం చూస్తే సమాజంలో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా రకరకాల నమ్మకాలు. ఓ కష్టం నుంచి, ఒక సమస్య నుంచి బయటపడడానికి ఏం చేస్తున్నాము అంటే ఒక నమ్మకాన్ని పట్టుకుంటున్నాము. ఆ నమ్మకం సడలిపోతే మనం ఏం చేస్తున్నాము అంటే ఇంకొక నమ్మకాన్ని పట్టుకుంటున్నాం. ఇప్పుడు చూస్తే ఒకరు ఏం చేయమంటున్నారు అంటే పూజ చేయమంటున్నారు. ఇంకొకరు ఏం చేయమంటున్నారు అంటే ప్రార్థన చేయమంటున్నారు. ఇంకొకరు ఏం చేయమంటున్నారు అంటే నమాజ్ చేయమంటున్నారు. ఇంకా మనం కనుక టీవీలు చూస్తే ఏంటి అంటే ఈ లాకెట్ ధరించండి లక్ష్మీదేవి అలా 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 మీ ఇంట్లో కురిసిపోతుంది. మరి గమనిస్తే ఒక లాకెట్ ధరిస్తేనే మన ఇంట్లో లక్ష్మీదేవి అలా 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 కురిసిపోతే అటువంటి లాకెట్లు వాళ్ళ గోడౌన్లో ఎన్నుంటాయి. వాళ్ళ గోడౌన్లో అన్ని లాకెట్లుంటే వాళ్ళ దగ్గర ఎంత లక్ష్మీదేవి కురిసిపోవాలి. మరి వాళ్ళ దగ్గర అంత లక్ష్మీదేవి కురిసిపోతే వాళ్ళు ఆ లాకెట్లు మనకెందుకు అమ్ముతారు? అంటే ఇప్పుడు వాళ్ళకి బుర్ర లేదా? మనకి బుర్ర లేదా? అంటే మనకే బుర్ర లేదు అని చెప్పి చెప్పొచ్చు. అలాగే ఇంకొక కొంతమంది ఏమంటారు అంటే పేరులో దోషం ఉంది అంటారు. ఇంకా కొంతమంది వాస్తు సరిగ్గా లేదు అంటారు. ఇంకా కొంతమంది మీ జాతకాలు సరిగ్గా లేవు. ఒక నమ్మకం సడలిపోతే మనం ఏం చేస్తున్నాము అంటే ఇంకొక నమ్మకాన్ని పట్టుకుంటున్నాం. కానీ పత్రి గారు మనకేం చెప్తున్నారు అంటే ఇక్కడ దేనిని కూడా నమ్మమని చెప్పట్లేదు. ఆయనేమి మన కష్టాల్ని, సమస్యల్ని పరిష్కరిస్తాను అని చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆ కష్టాల్ని, సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి లేకుండా చేసుకోగలిగే శక్తి ఎవరి దగ్గర ఉంది అంటున్నాడు అంటే మన దగ్గరే ఉంది. సహజంగా లోకంలో అందరి అభిప్రాయం దేవుడు ఎందుకున్నాడు అంటే మన పాపాల్ని కడగడానికి. మనం ఎందుకున్నాము అంటే పాపాలు చెయ్యడానికి. మరి మనం కనుక పాపాలు చేస్తే కనుక దేవుడు ఏం చేయాలి అంటే మన పాపాల్ని తొలగించాలి. దేవుడు కనుక మన పాపాల్ని కనుక తొలగిస్తే మనం ఏం చేస్తాము అంటే మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటాం. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏ దేవుడైనా సరే భూమిపైకి ఎందుకు వచ్చారు అంటే ఏ దేవుడు కూడా మన పాపాల్ని కడగడానికి రాలేదు. ప్రతి ఒక్క దేవుడు ఈ భూమిపైకి ఎందుకు వచ్చారు అంటే మన పాపాల్ని తొలగించుకునే మార్గాన్ని, దుఃఖాన్ని నివారించుకునే మార్గాన్ని. ఒక కృష్ణుడు అర్జునికి బోధించిన, వశిష్ఠుల వాళ్ళు రాముడికి బోధించిన, షిరిడి సాయి బాబా బోధించిన, సత్య సాయి బాబా బోధించిన, ప్రస్తుతం పత్రి గారు బోధించిన అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఆత్మ జ్ఞానాన్ని బోధించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ ఆత్మ జ్ఞానాన్ని సంపాదిస్తామో అప్పుడు మనం ఏమవుతాము అంటే దుఃఖాన్ని నివారించుకోగలుగుతాము. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఏంటి అంటే ఈ కష్టాల నుంచి, సమస్యల నుంచి, బాధల నుంచి బయటపడడానికి ఏం చేస్తున్నారు అంటే రకరకాల నమ్మకాల్ని. ఇప్పుడు ఒక విషయం తీసుకుంటే ఏంటి అంటే చాలామంది నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నా జాతకం ఎలా ఉంది? మరి గమనిస్తే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పుట్టుక అంటే వేరే,
జన్మ అంటే వేరే. పుట్టుక అని దేనిని అంటాము అంటే, ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి శిశువు బయటికి వస్తే దానిని ఏమంటాము అంటే పుట్టుక అంటాము. మరి తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ తల్లి గర్భంలో శరీరం మాత్రమే తల్లిదండ్రులు ఇవ్వగలరు. 5 నుంచి 6 నెలల మధ్యలో ఏం జరుగుతుంది అంటే తల, మొండెము, కాళ్ళు, చేతులు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆ 5 నుంచి 6 నెలల మధ్యలో ఏదో ఒక సందర్భంలో ఏమవుతుంది అంటే ఆ తల్లి గర్భంలోకి ఆత్మ ప్రవేశం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ తల్లి గర్భంలోకి ఆత్మ ప్రవేశం అనేది జరిగిందో దానిని ఏమంటున్నాము అంటే జన్మ. మరి ఆ తల్లి గర్భంలోకి ఆత్మ ప్రవేశం అనేది ఎప్పుడు జరిగింది అనేది ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అది ఎవరికి తెలుస్తుంది అంటే మూడో కన్ను ఉన్నవాడికి తెలుస్తుంది. ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళంతా కూడా దేనిని బట్టి చెప్తున్నారు అంటే పుట్టిన తేదీని బట్టి జాతకాలు చెప్తున్నారు. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరి యొక్క జాతకమైనా సరే పుట్టిన తేదీని బట్టి ఉండదు, వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి వాళ్ళ జాతకం ఉంటుంది. మరి బుద్ధుడు ఆయన పుట్టక ముందుకే అలాంటి మూడో కన్ను ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ మూడో కన్ను గల యోగి గారు ఏం చెప్పడం జరిగింది అంటే తను అయితే చక్రవర్తి అన్న అవుతాడు, లేదు అంటే యోగీశ్వరుడు అన్న అవుతాడు, నా లెక్క అయితే యోగీశ్వరుడే అవుతాడు అని బుద్ధుడి గురించి బుద్ధుడు పుట్టక ముందే చెప్పడం జరిగింది. అలా ఇప్పుడు వీళ్ళు చెప్పే జాతకాలు మనం ఎవరి దగ్గర అయితే చెప్పించుకుంటున్నామో వీళ్ళు చెప్పేవన్నీ కరెక్టా అంటే కరెక్ట్ కాదనే చెప్పొచ్చు. జాతకాలనేవి పుట్టిన దానిని బట్టి కాదు, జన్మని బట్టి ఉంటాయి. పుట్టుక అంటే తల్లి గర్భం నుంచి శిశువు బయటికి రావడం. జన్మ అంటే తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఆ తల్లి గర్భంలోకి ఆత్మ ప్రవేశం అనేది జరగడం. ఇంకా చూస్తే ఈ జాతకాలు సరిగ్గా లేవు, ఈ జాతకం మీద నమ్మకం సడలిపోతే మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే వాస్తు అని చెప్పి వాస్తు పండితుల్ని ఆశ్రయిస్తాము. మరి పత్రి గారు ఏం చెప్తున్నారు అంటే వాస్తు దోషాలు కాదు సరి చేసుకోవాల్సింది వాసన దోషాలు. వాస్తు దోషాలు అనేవి లేవు, అన్నీ వాసన దోషాలే. ఇప్పుడు చూస్తే అందరూ మానవులే, అందరికీ 2 కళ్ళు, 2 చెవులు, ఒక ముక్కు, ఒక నోరు ఉంది. ఉన్న అందరూ ఒకటే విధంగా ఉన్నారా? అలా ఉన్న అందరూ ఒకటే విధంగా ఎందుకు లేరు అంటే మన గత జన్మ కర్మల వాసనలని బట్టి ఏంటి అంటే మన నాడీ మండల శుద్ధి అనేది ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఇంగువ డబ్బాలో ఇంగువ లేకపోయినా ఏమైతుంది అంటే వాసన వస్తుంది. ఇంగువ డబ్బాలో ఇంగువ లేకపోయినా ఎందుకు వాసన వస్తుంది అంటే గతంలో ఇంగువ ఉన్నది.
అలాగే మనం ఇప్పుడు ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతున్నాము అంటే మన గత జన్మ కర్మల వాసనలు అనేవి మన నాడీ మండలంలో నిక్షిప్తమై ఉంటాయి. మనం ఎప్పుడైతే ధ్యానం చేసి శక్తి పెంచుకుంటూ జ్ఞానం సంపాదిస్తూ ఉంటామో అప్పుడేమవుతుంది అంటే ఆ గత జన్మ కర్మల వాసనలు అనేవి తొలుగుతూ ఉంటాయి. ఆ గత జన్మ కర్మల వాసనలు అనేవి తొలుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన శరీరంలో రకరకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏమవుతుంది అంటే కంట్లో నుంచి ధారాళంగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. కొంతమందికి ఏమవుతుంది అంటే చెవులో నుంచి వేడి గాలులు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏమవుతుంది అంటే విపరీతమైన ఆవలింతలు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏమవుతుంది అంటే కదలికలొస్తాయి. కొంతమందికి ఏమవుతుంది అంటే భరించలేని నొప్పులొస్తూ ఉంటాయి. ఇంకా కొంతమంది తెలియకుండానే ఏం చేస్తూ ఉంటారు అంటే యోగాసనాలు వేస్తూ ఉంటారు. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరికి ఉన్నట్లు ఇంకొకరికి ఉండాలి అని ఏమీ లేదు. ఇప్పుడు చూస్తే చాలా మందికి జీవితంలో 20, 25 సంవత్సరాలకి ఏ కష్టాలు, ఏ సమస్యలు ఉండవు. ఈ కష్టాలు, సమస్యలు అనేవి ఎప్పుడు మొదలవుతాయి అంటే, ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు దాటిన తర్వాత మొదలవుతాయి. మరి ఇంతదాకా నా జీవితం బాగానే ఉంది. ఇప్పుడెందుకు ఇలా అయ్యింది? నా వాస్తు ఏమైనా సరిగ్గా లేదా? అని చెప్పి మనమేం చేస్తాము అంటే, ఆ వాస్తు పండితుడిని ఆశ్రయిస్తాం. ఆ వాస్తు పండితుడు ఏం చేస్తాడు అంటే, ఏదో వచ్చాడు కాబట్టి, చెప్పాలి కాబట్టి, ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత, మనం ఆల్రెడీ ఆర్థికంగా ఎన్నో రకాలుగా ఏవేవో సమస్యలతో సతమతమవుతున్నా, వాళ్ళు చెప్పినట్లుగా చేస్తే నా జీవితం ఏమైనా బాగుంటుందేమో అని చెప్పి డబ్బులు లేకపోయినా అప్పులు చేసి వాళ్ళు చెప్పినట్లు చేసినా మన సమస్య పరిష్కారం కాదు. అలా వాళ్ళు చెప్పినట్లు చేసినా మన సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు మీరనుకుంటారు నా సమస్య పరిష్కారం కాలేదు. మరి ఏం చేయాలి అంటే సీనియర్ వాస్తుని ఏమైనా ఆశ్రయించాలా? సీనియర్ వాస్తు అంటే ఎవరినంటాము సీనియర్ వాస్తు అంటే, ఇంతకు ముందుకొచ్చినోళ్ళు ఏం జేసింటారు అంటే తక్కువ ఫీజు తీసుకునింటారు. ఇప్పుడు వచ్చేవాళ్ళేంటంటే ఫీజు ఎక్కువగా తీసుకుంటారు. ఎవరైతే ఫీజు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళనేమంటాము అంటే సీనియర్ వాస్తు అంటాము. ఇంతకు ముందుకొచ్చినాయన ఇలా చెప్పాడండి అంటే, అదే కరెక్టు అంటే ఏమైతుంది అంటే వాడి ఫీజు రాదు. కాబట్టి ఆయనేం జేస్తాడు అంటే, ఇంకొకటి ఏదో చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన ఇంకొకటి ఏదో చెప్పి వెళ్ళిపోయినా, ఇంకా ఉన్న సమస్యలతో ఏదో వాళ్ళు చెప్పినట్లు చేసినా, ఏమన్నా సమస్య పరిష్కారం అవుతుందా అని చెప్పి ఇంకా ఇబ్బంది పడి, వాళ్ళు చెప్పినట్లుగా చేసినా, ఏమవుతుంది అంటే సమస్య పరిష్కారం కాదు. మరిక్కడ మనం సరిచేసుకోవాల్సింది వాస్తు దోషాలు కాదు. ఏం సరిచేసుకోవాలి అంటే వాసన దోషాలు. మన గత జన్మ కర్మల వాసనలు అనేవి మన నాడీ మండలంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ వాసనలన్నీ తొలగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దీని గురించి వశిష్ఠామృతంలో వశిష్ఠుల వాళ్ళు చెప్తూ ఉంటారు. వశిష్ఠామృతంలో వశిష్ఠుల వాళ్ళు
ఏం చెప్తారు అంటే మన గత జన్మ కర్మల వాసనలు ఇప్పుడు మన జ్ఞానము ఈ రెండిటిని కూడా ఆయన ఏం చేశాడు అంటే రెండు పొట్టేళ్లతో పోల్చడం జరిగింది. ఓ రెండు పొట్టేళ్ళు ఏం చేస్తూ ఉంటాయి అంటే ఎప్పుడూ ఢీకొంటూ ఉంటాయి. ఆ రెండు పొట్టేళ్ళు ఎప్పుడూ ఢీకొంటూ ఉంటే నీ గత జన్మ కర్మల వాసనలు అనేవి బలంగా ఉండి నీ జ్ఞాన పరిధి అనేది తక్కువగా ఉంటే నువ్వేం చేయాలి అంటే నీ గత జన్మ కర్మల వాసనలు అనుభవించాలి. ఎప్పుడైతే నీ గత జన్మ కర్మల వాసనలు అనేది తక్కువగా ఉండి నీ జ్ఞాన పరిధి ఎక్కువగా ఉంటే అప్పుడేమవుతుంది అంటే ఈ జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలన్నీ కూడా ఏమవుతాయి అంటే దగ్ధమవుతాయి. నేను పత్రిగారితో ఒక సందర్భంలో ఒక ఊరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ పత్రిగారు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించారు. పత్రిగారు 10 నిమిషాలు ధ్యానం చేయించాక ఒక మేడం అన్నారు, సార్ నాకు ధ్యానం చేస్తుంటే ఇక్కడ విపరీతంగా నొప్పొస్తుంది. అప్పుడు పత్రి సార్ అన్నాడు, వస్తాదమ్మా నొప్పి, ఎందుకు రాదు? నువ్వు ఎంత సాధన చేస్తున్నావు అంటే ఎలుకంత. నీ పాపాలెంతున్నాయి అంటే ఏనుగంత. ఏనుగంత పాపాలు చేసి ఎలుకంత సాధన చేస్తే నీ రోగం తగ్గమంటే ఎక్కడికెళ్ళి తగ్గుతుంది? మరి మనం ఎంత సాధన చెయ్యాలి అంటే పిల్లంత సాధన చేయాలి. ఎంత పాపాలు చేయాలి అంటే ఎలుకంత పాపాలు చేయాలి. పిల్లంత సాధన చేసి ఎలుకంత పాపాలు చేస్తే పిల్లి ఏం చేస్తుంది అంటే ఎలకని తినేస్తుంది. పిల్లి ఏనుగును తినలేదు కానీ ఏం చేయగలదు అంటే ఎలకని మింగేయగలదు. అలా ఇంకా ఏమన్నారు అంటే పత్రిగారు, నా బ్యాగ్‌లో ఎప్పుడూ ఫ్లూట్ ఉంటుంది. కానీ నేనేం చేయగలను అంటే ఎవరికైనా సరే నా ఫ్లూటుని ఇవ్వగలను కానీ నా సంగీతాన్ని ఇవ్వలేను. అది ఎవరికి వాళ్ళు ఏం చేయగలరు అంటే ప్రాక్టీస్ సాధన ద్వారా సమకూర్చుకోగలరు. ఇప్పుడు ఒక క్రికెట్ ఆట ఉంది. ఆ క్రికెట్ ఆటగాళ్ళ గారి ఆట ఆటగాళ్ళకి ఏంటంటే క్రికెట్ కోచ్ ఉంటాడు. కోచ్ ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఇలా ఆడితే బాగుండు, అలా ఆడితే బాగుండు అని మాత్రమే గైడ్ చేస్తాడు. కానీ కోచ్ ఎళ్లి ఎప్పుడు క్రికెటు ఆడడు. అలా ఎవరైనా సరే ఏం చేయగలరు అంటే మార్గాన్ని బోధించగలరు. మరి ఎంతో మంది యోగీశ్వరులు వాళ్ళు ఇక్కడ యోగులు అంటే వేరే, యోగీశ్వరులు అంటే వేరే. యోగుల్ని తయారు చేసే వాళ్ళని ఏమంటాము అంటే యోగీశ్వరులు. మరి పత్రి గారు ఎంతో మంది యోగుల్నే కాదు, ఆయన యోగీశ్వరులను కూడా తయారు చేసి మరి మా గురువుగారు తటవర్తి రాఘవరావు గారు కూడా అంటారు. ఏమంటారు అంటే ఒక్కరు వెళ్ళి 1,00,000 మందికి ధ్యానం చెప్పడం కాదు. ఏం చేయాలి అంటే 1,00,000 మందికి చెప్పగలిగే 10 మందిని తయారు చేయడం గొప్ప విషయం. ప్రపంచమంతా ధ్యానమయం చేయాలి. ఒక్కరి వల్ల ఏమవుతుంది? దానికి ఎంతో మంది అవసరం. మరి నేను చెప్పదలుచుకుందేంటి అంటే మనం ఎంతో గొప్ప మార్గంలోకొచ్చాం. మనం వచ్చిన మార్గం ఆషామాషీ మార్గం కాదు. ఈ మార్గంలోకొచ్చి కూడా మరి మనం
ఏం చేయకూడదు అంటే తాత్కాలికమైన ప్రయోజనాల పైన కాదు దృష్టి పెట్టాల్సింది, శాశ్వతమైన ప్రయోజనాల పైన దృష్టి పెట్టాలి. ఇందులోకొచ్చి నువ్వు దేహ లాభాలు, మనోలాభాలు ఆశిస్తున్నావు అంటే అవన్నీ కూడా ఏంటి అంటే చచ్చు లాభాలు, పుచ్చు లాభాలు. మరి ఈ మార్గంలోకొచ్చి మనం ఏం చేయాలి అంటే జ్ఞానం సంపాదించడం పైన దృష్టి పెట్టాలి. పత్రి గారు పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్ అని చెప్పడం జరిగింది. ఈ పిరమిడ్లు ఎందుకు కట్టాలి? ఈ ధ్యానం ఎందుకు చేయాలి? శాకాహారం ఎందుకు తీసుకోవాలి? ఈ 3 దేనికోసము అంటే జ్ఞానం సంపాదించడం కోసం. మరి మనమంతా కూడా ఏమవ్వాలి అంటే జ్ఞానవంతులుగా ఎప్పుడైతే తయారవుతామో అప్పుడేమవుతుంది అంటే మనం దుఃఖము నుంచి శాశ్వతంగా బయటపడగలం. మరి ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే యోగీశ్వర్ల సందేశాలు. ఈ జ్ఞానం గురించి ఎంతోమంది యోగీశ్వరులు ఎన్నో విషయాలు మనకు బోధించడం జరిగింది. వాటిని మనం అర్థం చేసుకుందాం. మరి భగవద్గీతలో కృష్ణుడు అర్జునికి చెప్పాడు. ఏం చెప్పాడు అంటే తస్మాత్ యోగి భవ. నువ్వు వెంటనే ఏం కమ్మన్నాడు అంటే యోగివి కమ్మన్నాడు. ఎన్నో శస్త్రాలు విల్లు విద్యలో ఆరితేరాడు. ఎన్నో శస్త్రాలు విల్లు విద్యలో ఆరితేరిన దుఃఖితుడు అవ్వడం వల్ల యుద్ధము చెయ్యలేక ఎవరి ముందు కూర్చున్నాడు అంటే కృష్ణుడు ముందు కూర్చున్నాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు అంటే అర్జునునికి ఆత్మ జ్ఞానాన్ని అంటే దుఃఖాన్ని నివారించుకునే మార్గాన్ని బోధించాడు. మరి మనలో జ్ఞానం ఉంటే మన ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది. మనలో జ్ఞానం లేకపోతే మన ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది. మనలో జ్ఞానం ఉంటే ఏమవుతుంది అంటే మనం ఏడుపులో కూడా ఆనందంగా ఉంటాం. మన దగ్గర జ్ఞానం లేకపోతే మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఆనందంలో కూడా ఏడుస్తూ ఉంటాము. ఇప్పుడు చాలా మందికి ఈ మధ్య ఒక స్టోరీ ఏంటి అంటే కర్ణాటక హుబ్లీలో ఒక పిరమిడ్ మాస్టర్ ఇంటికి వెళ్ళాం. నిజంగా ఆ ఇంట్లో చూస్తే మంచి డబ్బులున్న ఫ్యామిలీ, భర్త, భార్య, వాళ్ళకి ఒక కొడుకు, అంతా సవ్యంగా ఉంది. వాళ్ళకి ఏ ఏడుపు లేదు. అంతా బాగానే జరుగుతుంది. అంతా బాగానే జరుగుతున్నా భార్య మాత్రం ఎప్పుడు ఏం చేస్తుంది అంటే ఏడ్చుకుంటూ కూర్చుంది. ఎందుకు అమ్మా అలా బాధపడుతున్నావు అని అడిగితే ఆమె ఏం చెప్తాది అంటే నాకు అన్నీ బాగానే ఉన్నాయి గాని మా అమ్మ గురించే బెంగ. మా నాన్న మా అమ్మను సరిగ్గా చూసుకోడు. ఎంతసేపు అదే గుర్తు తెచ్చుకొని ఏం చేస్తుంది అంటే ఏడుస్తూ కూర్చుంది. నిజంగా ఇక్కడ ఆలోచిస్తే కష్టం ఎవరికి? సమస్య ఎవరికి? బాధ ఎవరిది అంటే వాళ్ళ అమ్మది. కానీ ఎవరు ఏడుస్తున్నారు అంటే ఈమె ఏడుస్తుంది. చాలామంది ఏమంటారు అంటే నాకన్నీ బాగానే ఉన్నాయి. కానీ నా కొడుకు గురించి బెంగ, నా కూతురు గురించి బెంగ, నా తమ్ముడు గురించి బెంగ, మా అమ్మ గురించి బెంగ. వీళ్ళకి ఏ కష్టం లేకపోయినా, ఏ సమస్య లేకపోయినా, ఏ బాధ లేకపోయినా ఏం చేస్తున్నారు అంటే ఇంకెవరో కష్టము, ఇంకెవరో సమస్య గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉన్నారు. ఇది ఎటువంటి వాళ్ళ ప్రవర్తన అంటే జ్ఞానం లేని వాళ్ళ ప్రవర్తన. అదే మన దగ్గర జ్ఞానం ఉంటే మరి మనం ఏం చేస్తాము అంటే మనకు కష్టం కలిగిన, మనకు సమస్య వచ్చిన, మనకు బాధ ఉన్నా
మనం లెక్క చెయ్యము, పట్టించుకోము, ఆ భావము కూడా మన లోపల ఉండదు. చూస్తే పత్రి గారని ఆయన శరీరం మరి సహకరించకపోయినా, ఆయన ఆఖరి నిమిషాలలో ఏం చేయడం జరిగింది అంటే, లేహ్ లడఖ్ వెళ్ళి అక్కడ మీటింగ్‌లో పాల్గొని రావడం అనేది జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఈ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు మనం చెయ్యగలిగింది చేసుకుంటూ పోవడమే. అలాగే మా గురువుగారిని చూస్తే ఆయన ఒకానొక సందర్భంలో ఏంటి అంటే వాటర్ అనుకోని యాసిడ్ తాగిండు. వాటర్ అనుకోని ఆ క్లీనింగ్ యాసిడ్ తాగితే చూడండి ఆ యాసిడ్ బండల మీదేస్తేనే ఆ బండల్ని పీల్చేస్తది. అటువంటిది కడుపులోకెళ్తే ఏమవుతది? డాక్టర్లు 3 నెలల వరకి ఏం తినడానికి లేదు, తాగడానికి లేదు. ఓ పొట్టలో హోలేసి హోల్ గుండా లిక్విడ్‌ని కడుపులోకి పంపిస్తాం. ఇక్కడ నీకేం తిన్న ఫీల్ రాదు గానీ కడుపు నిండుతూ ఉంటది. మరి నాకిలా అయిపోయింది అని చెప్పి ఆయన ఏడుస్తూ కూర్చోలేదు, పట్టించుకోలేదు. ఆయనకెంతసేపు ఏంటి అంటే, ఈ జూమ్ క్లాస్‌లు ఎలా నిర్వహిస్తాము, మళ్ళీ 3 డేస్ క్లాసు ఎలా మొదలు పెడదాము, మరి మార్చ్ 5న జరిగితే, మళ్ళీ ఏప్రిల్ 1, 2, 3 3 డేస్ క్లాస్‌లో ఆయన 3 రోజులు క్లాస్ చెప్పగలిగిండు. మరి డాక్టర్లు ఆ ఎండోస్కోపీ చేస్తే లోపల ఉన్న అల్సర్‌లన్నీ కూడా తగ్గిపోయాయి. ఇది ఎలా తగ్గిపోయింది అని డాక్టర్లే ఆశ్చర్యపోయారు. 75 సంవత్సరాల వయసులో ఇంత అద్భుతం జరగడం ఏంటి? ఇది మేం చేసింది కాదు. ఆ దేవుళ్ళే అలా తయారు చేశారు. ఎందుకు అంటే ఆయన జ్ఞానం అనేది అందరికీ అవసరం. మనం ఎప్పుడైతే లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉంటామో అప్పుడేమవుతుంది అంటే ప్రకృతి సహాయ సహకారాలనేవి మనకి లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆది శంకరాచార్యుల్ని కనుక చూస్తే ఆయన ఏంటి అంటే పుట్టుకతోటే తక్కువ ఆయుష్‌తో పుట్టాడు. ఆయన పుట్టుకతోటే తక్కువ ఆయుష్‌తో పుట్టినా కూడా ఏమైంది అంటే ఆయన ఆయుష్షు పెంచడం జరిగింది. ఎందుకు అంటే ఈయన అవసరం భూమి పైన చాలా చాలా ఉంది. మరి వాళ్ళంతా కూడా వచ్చి ఏం చేశారు అంటే జ్ఞానాన్ని బోధించడం జరిగింది. మరి మనలో ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే సరియైన ధ్యానం. ఏది పడితే ఆ ధ్యానం గాదు. పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటిది మనం అందరికీ సరియైన ధ్యానాన్ని బోధించాలి. సరియైన ధ్యానమే చేయాలి. పత్రి గారు చాలా క్లియర్‌గా చెప్పారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే ఎక్కడ గూడా ఆయన మాట మీద ధ్యాస, మ్యూజిక్ మీద ధ్యాస, ఏదో కూర్చోబెట్టి పాటలు పాడడం, మాటలు మాట్లాడించడం, మ్యూజిక్‌లు పెట్టడం. మనం ఎప్పుడు కూడా సద్గురువులు చెప్పింది చేయాలి, చేసింది చేయకూడదు. పత్రి గారు చెప్పింది చేయాలి కానీ, పత్రి గారు చేసింది చేయకూడదు. ఆయన ధ్యానం చేసే పద్ధతిలో చాలా క్లియర్‌గా చెప్పాడు. ఆయన ఏం చెప్పిండు అంటే, వేళ్ళల్లో వేలు పెట్టుకోవాలి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, కండ్లు మూసుకోవాలి, సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఆలోచనలొస్తే ఆలోచనని కట్ చేసి, మళ్ళీ శ్వాస మీద ధ్యాస. ఆ ధ్యానం చేసే పద్ధతిలో ఎక్కడ నామము లేదు, రూపము లేదు, మాట మీద ధ్యాస అని లేదు, మ్యూజిక్ మీద ధ్యాస లేదు, ఏ నామము లేదు. మరి ఆయన ఫ్లూటు వాయించాడు కదా! ఆయన చేసింది చేయకూడదు సద్గురువు. చెప్పింది చేయాలి. మరి షిరిడి సాయిబాబా అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఆయన చేయి బెట్టి చూసాడు. మనం చెయ్యి పెడితే పోతాది గానీ మళ్ళీ రాదు. మరి ఆది శంకరాచార్యులు మార్గం గుండా ఎళ్తే ఆయన నీళ్లు తాగితే శిష్యులు నీళ్లు తాగుతారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆయన కల్లు తాగితే శిష్యులు గూడా కల్లు తాగుతారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఆయన ఏం చేస్తాడు అంటే సీసం తాగుతాడు.
అప్పుడు శిష్యులు ఏం చేస్తారు అంటే కళ్ళు అప్పగిచ్చి చూస్తూ ఉంటారు. మరి అది తాగినా అరిగించుకునే శక్తి ఆది శంకరాచార్యులకు ఉంది కానీ శిష్యులకి లేదు. అలా మనం సద్గురువులు చేసింది ఎప్పుడూ చేయకూడదు. సద్గురువులు చెప్పింది చెయ్యాలి. మరి ఈరోజు యోగీశ్వర్ల సందేశాలలో కబీర్ గారు ఏం చెప్పారు అంటే, మనకు మనమే ఆత్మతత్వము మరిచిపోయి ఈ సంసారం యొక్క మాయా మోహంలో పడి దుఃఖంలో జీవిస్తున్నాము. మరి చూడండి కబీర్ మహాశయుడు ఎంత బాగా చెప్పాడు. మనకు మనమే ఆత్మతత్వము అంటే ఆత్మ గురించి మరిచిపోయి ఈ సంసారం యొక్క మాయా మోహంలో పడి సముద్రానైనా ఈదొచ్చదు కానీ సంసారాన్ని ఈదలేం. ఇక్కడ పత్రి గారు చెప్పేది ఏంటంటే అన్నిటిని వదిలేయండి, అన్నిటిని వదిలేయండి అంటే వేటిని వదలమని కాదు. దానర్థం అన్నింటిపైన మమకారాన్ని వదలాలి. ఇక్కడ అన్నింటిపైన మమకారాన్ని వదలడము అంటే ఎప్పుడైతే మమకారం ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే తప్పులు చేస్తాము, అప్పులు చేస్తాం. ఎప్పుడైతే మమకారం అనేది లేదో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఏదుంటే అది, ఎంతుంటే అలా ఉండగలుగుతాం. ఇప్పుడు పత్రి గారు ఏం చేశారు అంటే ఒక సందర్భంలో తిరుపతి వెళ్ళాడు. వెళ్తే మునుస్వామి అని ఒక పిరమిడ్ మాస్టర్ ఏం చేశాడు అంటే, సార్ ఈరోజు మా అమ్మాయి బర్త్‌డే. మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా మా ఇంటికి రండి. ఇప్పుడు పత్రి గారు ఏం చేశారు అంటే వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మాయికి కొన్ని చాక్లెట్లు ఇచ్చాడు. ఇచ్చాక పత్రి గారు ఇంకా కొన్ని చాక్లెట్లు జోబులో వేసుకున్నాడు. అప్పుడు ఆ మునుస్వామి గారు అడిగారంట, సార్ మీ దగ్గర ఇంకా కొన్ని చాక్లెట్లు ఉన్నాయి కదా! అవేం చేస్తారు? అప్పుడు పత్రి గారు అన్నారంట, మీ అమ్మాయి చనిపోతే పంచుతాను. చూడండి ఆయనేదో పుట్టినరోజుకెళ్తే గురువుగారు గదా అని గురువుగారిని పిలిస్తే ఆయన అలా మాట్లాడితే మునుస్వామి గారి పరిస్థితి ఎలా ఉంటది? ఇక్కడ ఏంటంటే ఆయన ఉద్దేశం అన్నిటిపైన మమకారం వదలాలి. ఒక ఆత్మజ్ఞానికి పుట్టుక సంబరమే, చావు సంబరమే. ఏది ఉన్నా ఉండగలగాలి. ఏది లేకపోయినా ఉండగలగాలి. మరి ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మన జ్ఞానం పెరిగితే. ఆ జ్ఞానం పెరగాలి అంటే సరి అయిన ధ్యానం. మన సొసైటీలో ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే చాలా లోకు అయిపోయింది. దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియట్లేదు. నీకు ఆత్మతత్వం తెలియాలి, ఆత్మని ఆశ్రయించాలి అంటే అది కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరి మానవుడు అంటే 3 కలిపితే ఏర్పడిన వాడు మానవుడు. దేహము, మనస్సు, ఆత్మ. మరి మనం కళ్ళు తెరిస్తే దేంతో ఉంటాము అంటే దేహంతో ఉంటాము. కళ్ళు మూస్తే దేంతో ఉంటాము అంటే మనస్సుతో ఉంటాం. కళ్ళు మూస్తే ధ్యానం కాదు, మనస్సు మూస్తే ధ్యానం. నువ్వు ఏ నామాన్ని జపించినా, ఏ మంత్రాన్ని జపించినా, నువ్వు భ్రూమధ్యం పైన దృష్టి పెట్టినా, నువ్వు చక్రాల పైన దృష్టి పెట్టినా, నువ్వు ఇష్టమైన గురువును స్మరిస్తూ ఉన్నా, నువ్వు మాట మీదే ధ్యాస పెట్టినా, నువ్వు మ్యూజిక్ పైన ధ్యాస పెట్టినా, అదంతా కూడా మనోజపం. అది ధ్యానం కాదు. ధ్యానం అంటే ఏదో చేయడం కాదు, ఏమీ చెయ్యకపోవడమే ధ్యానం. నువ్వు మ్యూజిక్ పైకి మళ్ళించినా, మాట మీదికి మళ్ళించినా అక్కడ మనస్సు పని చేస్తుంది. అది మనోస్థితే కానీ ఆత్మస్థితి కాదు. నిశ్శబ్దంలోనే ఏమవుతుంది అంటే నీ శబ్దం బయటికొస్తుంది. ఆ ఆత్మతో గడిపే కొద్దీ
నువ్వు ఆత్మ అంటే ఎవరో కాదు, స్వయంగా భగవంతుడు, ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ లక్షణాలు మనకు వస్తాయి. పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో మొట్టమొదటిది ఏంటిది అంటే ఆత్మే పరబ్రహ్మము. మరి సరైన ధ్యానం చేయాలి, ఆహార నియమాలు పాటించాలి, అలాగే జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి, జ్ఞానవంతమైన సందేశాలు వినాలి. మరి నీలో జ్ఞానం పెరిగితే, జ్ఞానం కలిగితే ఏంటి అంటే వీసమంత బాధ కూడా నీ లోపల ఉండదు. వీసమంతా అంటే చాలా 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 స్వల్పం. మనం ఎప్పుడైతే సత్య జ్ఞానాన్ని, సరి అయిన ధ్యానాన్ని, సత్య జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటామో అప్పుడు మన ఇమేజ్, మన వాల్యూ, మన ఆకర్షణ అనేది ఏమవుతుంది అంటే పెరుగుతూ ఉంటుంది. మరి తటవర్తి గారిని తీసుకుంటే ఆయన ఒకప్పుడు భీమవరంలో 20 సంవత్సరాల కింద రెసిడెన్షియల్ ప్రాసెస్లో 3 డేస్ క్లాసులు పెడితే ఏదో 100, 150 మంది వస్తే చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్ళింది అంటే ప్రతి నెల 400 నుంచి 500 మంది పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ భీమవరం ఫ్లోటింగ్ పెరిగితే ఇబ్బంది ఉంటుంది అని చెప్పి దీన్ని కొంతవరకు అరికట్టడానికి ఏం చేస్తున్నారు అంటే 16, 17, 18 కడతాల్, అక్కడ పత్రి గారి సమాధి ఉంది. దాదాపు 2012 నుంచి అక్కడ ధ్యాన యజ్ఞాలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి వైబ్రేషన్స్, ఇంకొకటి అన్ని రకాల ఫెసిలిటీస్. మామూలుగా వేరే ఏ ప్రోగ్రామ్స్ కైనా సరే ఏంటి అంటే కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కడతాల్ ట్రస్ట్ వాళ్ళు, హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు. కానీ తటవర్తి గారి ప్రోగ్రామ్కి ఏంటి అంటే ఏ కండిషను లేదు. అందరికీ టిఫిన్, స్నాక్స్, భోజనం, వసతి అన్నీ కూడా ఫ్రీగా కల్పించి 3 రోజుల కార్యక్రమం అనేది అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ జూమ్ కూడా 40 మందితో మొదలైన జూము ఇప్పుడు ప్రతిరోజు 360 నుంచి 370 మంది పాల్గొనడం అనేది జరుగుతుంది. ఒక 63 పుస్తకాలు మేడము సారు కలిపి రాయడం అనేది జరిగింది. వాళ్ళ పుస్తకాలన్నీ కన్నడలో, హిందీలో, ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ అవుతున్నాయి. ఊరికే క్లాస్ చెప్పి వినేసినంత మాత్రాన ఏదో బాగుంది అంటారు, తర్వాత మరిచిపోయారు. అదే పుస్తకాలు కనుక అందిస్తే, ఆ పుస్తకాలు చదివితే వాళ్ళ లోపల ఎంతో జ్ఞానం మనం అందించిన వాళ్ళం అవుతాం. ఒకరి దగ్గర జ్ఞానం ఉందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఇచ్చే సందేశాన్ని బట్టి, లేదు అంటే వాళ్ళు రాసిన పుస్తకాన్ని బట్టి. మరి ఆయన పెద్ద కోటీశ్వరుడు. ఆయన తపనంతా కూడా ఈ జ్ఞానం అందరికీ వెళ్ళాలి అని చాలా డిస్కౌంట్ రేట్‌లో ఆయన పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ పుస్తకాలు కూడా ఎలా ఉంటాయి అంటే పామరుడికి సైతం అర్థమయ్యేట్టుగా, ఈరోజు కొత్తగా వచ్చిన వాడికి కూడా అర్థమయ్యేట్టుగా ఉంటాయి. ఎంతో ఎంతో ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. మన జీవితంలో ఒక పెను మార్పులు తీసుకొచ్చే విధంగా వాళ్ళ సందేశాలు ఉంటాయి. మరి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది 16, 17, 18 ఖచ్చితంగా కడతాల్ కార్యక్రమాల్లో పాల్గొనండి. లేదు 1, 2, 3 భీమవరం 3 రోజుల క్లాస్‌లో కూడా పాల్గొనండి. మీకు అంతలా ఒక డిసిప్లిన్‌తో సాధన జరిగే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఆ 3 డేస్ క్లాస్ అనే చెప్పుకోవచ్చు. మరి మీరు ఎక్కడికెళ్ళినా ఎక్కడో 2 రోజులు, 3 రోజులు ఉందామన్నా ఈ సేవ చేయండి, ఆ సేవ చేయండి అని ఏవేవో సేవలు చేయించుకుంటారు. మీరు సాధన చేశారా? మార్పొచ్చిందా? అనేది ఎవడు పట్టించుకోడు. ఆయన ఎక్కడ ఏ సర్వీస్ కాదు. మీరు సర్వీస్ ఒక రూ. 1000 ఇస్తే ఎవరైనా చేసేస్తారు. మీరు చేయాల్సిందంతా సాధన చేసుకోండి, జ్ఞానం పెంచుకోండి. దానికోసం ఈ కార్యక్రమం. మిగతావేమీ పెద్ద ప్రాముఖ్యం కాదు. మరి వాళ్ళ దగ్గర ఎంతో మంది పని వాళ్ళున్నారు. సొంత ఏసీ హాల్ ఉంది. డబ్బులు కూడా పెట్టుకోగలిగే కెపాసిటీలో మీరున్నారు. కానీ మీరు చేయాల్సిందంతా మీ సమయాన్ని 3 రోజులు కేటాయించి జ్ఞానం మీద
దృష్టి పెట్టండి. మామూలుగా అయితే భీమవరానికి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మళ్ళీ మీ 300 3 రోజులు అయిపోయాక మీకు ఇచ్చేస్తారు. కడతాల్లో అదేమీ లేదు, మీరు ఊరికే వచ్చేస్తే చాలు. మీకు అక్కడ 300 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కూడా లేదనే చెప్పవచ్చు. మరి మనకి కబీర్ చెప్పినట్లు ఈ సంసారం యొక్క మాయా మోహం మనం తెలుసుకుంటే, ఈ భార్యతో బంధం, ఈ భర్తతో బంధం అనేది ఈ జన్మ వరకే. కానీ ఆ భగవంతుడితో బంధం అనేది జన్మ జన్మలకు సంబంధించి. మరి మన దృష్టి ఆ భగవంతుడి పైన ఉండాలి. తటవర్తి గారు మొదట్లో పత్రి గారిని అడిగారంట, సార్ నేను ఇలా ధ్యాన ప్రచారం అని తిరుగుతూ ఉంటే నా పిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడు పత్రి గారు చెప్పారంట, నువ్వు లోక కళ్యాణం చేస్తూ ఉంటే నీ కళ్యాణం లోకం చూసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంటారంట, మేము ఇంత ప్రశాంతంగా ఏ ఇబ్బందులు లేకుండా మాకు మనుగడ జరుగుతుంది అంటే మా అమ్మ నాన్న చేసిన సేవే మమ్మల్ని ఈ రకంగా తయారు చేసింది. నువ్వు ఒకరికి మంచి చేస్తే ఆ మంచి నీకు మళ్ళీ ఏదో ఒక రకంగా లభిస్తుంది. ఆ మంచి చేసిన వాళ్ళే నీకు మంచి చేయాలనేది ఏమీ లేదు. సృష్టి సిద్ధాంతం ఏంటి అంటే పంచింది పెంచబడుతుంది. మరి మనకి ఏదైతే తెలుసో ఆ తెలుసుకున్నది ఏం చేయాలి అంటే ఇతరులకి పంచాలి. అది కూడా ఏది పడితే అది పంచడం కాదు, సరి అయిన ధ్యానం, సత్య జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పంచుతూ ఉంటామో అప్పుడు ఏమవుతూ ఉంటుంది అంటే మనం చాలా తక్కువ టైంలోనే చాలా ఉన్నతంగా ఎదుగుతాము. కొంచెం ఈ మార్గంలో మనం చేయాల్సింది కొంత ఆసక్తి, కొంత కృషి మనం చేయాలి. మరి ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు. ఇది ఊరికే వచ్చాము, వినేశాము, వెళ్ళిపోయాము అంటే లాభం లేదు. కొంత ఇందులో పట్టు సాధించండి. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మరి మావతర్ బాబా టీం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది సార్ క్లాసు. యోగీశ్వరుల సందేశాలు అంటే మేము అందరూ ధ్యానులు అయిన ప్రతి ఒక్కరూ, ధ్యానులు కాని వాళ్ళు కూడా నేర్చుకోవడము, అందరికీ నేర్పించడము, సరైన ధ్యానము, శ్వాస మీద ధ్యాస అంటే సరైన ధ్యానము అంటే ఇప్పుడు మామూలుగా యోగీశ్వరులు ఇప్పుడు పత్రి సారు ఫ్లూట్ ఉంది కానీ దాని యొక్క సంగీతాన్ని మీకు అందించలేను అని అన్నారు కదా. ఇంకోటి ఏంటంటే సాధన కూడా మనము కర్మ ఏనుగంతా ఉంటుంది, ఎలుకంతా సాధన చేస్తాము, తీరాలంటే కర్మలు ఎలా తీరుతాయి అని చెప్పినారు. ఇంకోటి ఏంటంటే సార్ ఇది నాడీ మండలం కూడా మన గత జన్మ వాసనల్ని బట్టే ఆ అలా ఉంటుంది. అనారోగ్యాలు కానీ మన కర్మలు కానీ ఏవైనా కానీ సోలు ఎప్పుడు ఎంటర్ అవుతుంది అనేది కూడా జాతక రీత్యా తెలియదు. మామూలుగా అంటే జాతకాలు చూపించుకొని వాళ్ళకి తెలుస్తుంది అని అంటే ఎంతో డబ్బు ధనము లాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు సార్. అంటే కష్టాల్లో ఉండి కూడా సరే ఈ జాతకం కరెక్ట్ చెప్పలేడు ఈయన అనుకొని నిజంగా కూడా వాస్తు పండితుల దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ ముందుగా తక్కువ అమౌంట్ తీసుకునే వాళ్ళు నార్మల్ వాళ్ళు అనుకుంటారు. అమౌంట్ ఎక్కువ తీసుకుంటే నిజంగా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళేమో, నిజంగా అంత అంటే మనకు సరైపోతుంది ఇంకా రేపటి నుంచి వాస్తు అంతా కరెక్ట్గా ఉంటే మనకు రావాల్సిన అన్ని కూడా అవకాశాలు కానీ అన్నీ వస్తాయి అని అనుకుంటాము. అంటే ఇలా ప్రతి ఒక్కటి కూడా అనుకుంటూనే ఉంటాం సార్. నిజంగా చాలా బాగుంది సార్ క్లాసు. ఇప్పుడు మాస్టర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ సార్.